కలియుగ ప్రత్యక్ష దైవం, ప్రపంచ హిందువుల ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం, కోట్లాది మంది హిందువుల గుండె చప్పుడుగా కోరిన కోరికలు ప్రసాదించేటటువంటి ప్రత్యక్ష కలియుగ వరదుడుగా కొనియాడబడేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం విషయం, సాక్షాత్తు ఆ లడ్డూని, ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే చాలు వెంకటేశ్వర స్వామి వారే మన ఇంటికి వచ్చారనేటువంటి భావన మనకి కలిగేటటువంటి అనుభూతి మనం పొందుతాం. వెంకటేశ్వర స్వామి దర్శనం ఎంత గొప్పదో, లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించడం కూడా అంతే పరమ పవిత్రంగా మనం భావిస్తాం. మరి అటువంటి లడ్డూ ప్రసాదం విషయం పట్ల మాకు చాలా గత కొద్ది రోజులుగా మేము చూస్తూ ఉన్నాం. మీడియాలో రాజకీయ దుమారం, రాజకీయ చర్చలు, రాజకీయ కోణాలు, ప్రతిరోజు కూడా ఆ వివాదాలు ముదిరి మరీ స్వామివారి తాలూకా ఆ ప్రాశస్యాన్ని, స్వామివారి తాలూకా పవిత్రతని, స్వామివారి తాలూకా వైభవాన్ని ప్రతిరోజు కూడా దిగజారేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరపున మేము చాలా బాధాతప్త హృదయాలతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మీడియా మిత్రులందరికీ సందర్భంగా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, గతంలో రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి ఆ సమయంలో కూడా లడ్డూ పైన ఎప్పుడు కూడా వివాదం అనేది రాలే. ఈ లడ్డూ కల్తీ విషయం బయటికి రాలే, దాని మీద చర్చే రాలేదు, ఎందుకంటే లడ్డూ పవిత్రంగా ఉండేది. గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ పాలనలో భక్తులు ఆ లడ్డూల్ని ప్రసాదం ఇంటికి తీసుకొని వస్తే జర్నీ అంటే ప్రయాణంలోనే అవి విరిగిపోయేవి, ముక్కలైపోతుండేవి. ఇంతకు పూర్వం ఎప్పుడు కూడా లడ్డూ ప్రసాదం విచ్ఛిన్నం అయిపోవడం, అవి ముక్కలుగా విడిపోవడం అనేది ఎప్పుడూ లేదు. లడ్డూ కూడా మీరు సామాన్యమైన భక్తుల్ని ఎవరినైనా అడగండి, మాకు ఏ పార్టీ మీద ఎవరిని ద్వేషించము, ఎవరిని మేము వారి మీద ఎటువంటి ప్రత్యేకంగా వారి మీద ఎటువంటి ద్వేషాలు కూడా సాధువులుగా మాకు ఉండవు. ప్రసాదం ఇంట్లో పెడితే ఒక 10 రోజుల వరకు మీరు తిరుమల వెళ్ళారా, తిరుమల వెళ్ళి వచ్చారా అని ఆ వాసన అనేది, ఆ లడ్డు వాసన అనేది మనకు చెప్పేసేది, వీళ్ళు తిరుమల వెళ్ళారు మాకు ప్రసాదం పెట్టండి అని. అంత పవిత్రంగా ఉండేది, అంత నాణ్యతతో ఉండేది. అటువంటి ఆ నెయ్యి వాసన కూడా చేతిలో ఆ లడ్డు పట్టుకుంటే కనీసం ఒక 2 గంటల వాసన అనేది చేతికి విడిచిపెట్టేది కాదు. అంత పవిత్రంగా ఆ పరిమళమైనటువంటి ఆ స్వామివారు ఆ లడ్డు అంత పవిత్రంగా ఉండేది. అటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ఎందుకు ఇలా లడ్డూలు విడిపోతున్నాయి, మొక్కలైపోతున్నాయి, వాసన లేకపోవడం ఏంటి, ఏం జరుగుతుందని గత జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక చర్చ జరిగింది. చర్చ జరిగేటప్పుడు ఆ సందర్భంలో కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన కూటమి ప్రభుత్వం వచ్చాక వారు ఒక ప్రకటన చేశారు. అయినా మేము పెద్దగా రాజకీయ నాయకులు మాట్లాడుకుంటారు, ఒకరు ఒకటంటారు, మరొకరు మరొకటి అంటారు అని మేము ఒక రాజకీయ అంశంగానే మేము చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీటీవీ రిపోర్ట్ని ఆయన ప్రకటించి బయటికి చదివినప్పుడు కూడా మేము దాని మీద దృష్టి పెట్టలే. హిందూ సమాజం కూడా సరే ఏమైనా రాజకీయాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది ఒక అంశమేమో అనుకున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, ఇది కూడా ఒక రాజకీయ అంశం, వారు మాట్లాడవచ్చు, మరొకరు మాట్లాడవచ్చు. బీజేపీ నాయకులు మాట్లాడారు కల్తీ విషయం, లడ్డూ కల్తీ విషయం జరిగినటువంటి అంశం పైన, దాన్ని మేము రాజకీయ కోణంలో చూసాం. పెద్దగా మేము దాని మీద ఎప్పుడు మీడియా ముందుకు రాలే మేము. కానీ ఎప్పుడైతే సిబిఐ రిపోర్టు, సిట్ రిపోర్ట్ ఎప్పుడైతే మరి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటూ ఒక సిట్ రిపోర్ట్ ఎప్పుడైతే ఇచ్చారో మాకు అనేక అనుమానాలు కలిగాయి, భయం కలిగింది.
అనుమానాల కంటే ముఖ్యంగా భయము, బాధ కలిగింది. వెంకటేశ్వర స్వామి పవిత్రతకి ఎందుకు ఇలా జరుగుతుంది? స్వామి తాలూకా పరమ పవిత్రమైన లడ్డూలో నిజంగా సిట్ రిపోర్టు ప్రకారం ఇలా జరిగిందా? ఇలా జరగకపోతే సిట్ రిపోర్ట్ ఎందుకు ఇస్తుంది అనేటటువంటి అనేక హిందువుల, వెంకటేశ్వర స్వామి భక్తులైనటువంటి హిందువుల హృదయాలు పగిలిపోయాయి. అరే ఇంత ఘోరం జరిగిందా? మనం ఏదో రాజకీయ కోణం, రాజకీయ అంశాలే అని మనం అనుకున్నాం. కానీ సిట్ రిపోర్ట్లో ఎన్ని ఘోరమైన నిజాలు ఉన్నాయా? ఈరోజే మనం చూస్తున్నాం. మనం ఫుడ్ మాఫియా అని, ఫుడ్ జేహాద్ అని మనం చూస్తున్నాం. అంటే హిందువులు తినేటటువంటి చాలా పదార్థాల్లో ఒక ప్రత్యేకంగా ఒక మతస్థులు హిందువుల సంతానాన్ని తగ్గించేయాలని, హిందువుల తాలూకా పునరుత్పత్తి, వాళ్ళకి సంతానం కలగకూడదని, వారికి ఉండేటటువంటి వీర్యకణాలు నాశనం అయిపోవాలని, సంతానహీనులైపోవాలని చాలా కుట్రలు చేస్తున్నారు. ఫుడ్ మాఫియా అంటూ ఆ ఫుడ్ జేహాద్ అని చెప్పి అనేక రకాల డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా తినేటట్టు తినుబండారాలు, చాక్లెట్లో రకరకాల కెమికల్స్ కలిపేస్తున్నారు. ఈరోజు తిరుమల 20 కోట్ల లడ్డూలు, సిట్ రిపోర్ట్లో 20 కోట్ల లడ్డూలు అపవిత్రమయ్యాయి అని. అంటే 20 కోట్ల లడ్డూలు అంటే ఒక లడ్డూని నలుగురికి పంచినా మరి 80 కోట్ల మంది ఆ ప్రసాదాన్ని తిన్నారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు, మన 2 తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్ల మంది లేరే? 80 కోట్ల మంది ఎలా పంచుకుంటారంటే తినేవాళ్ళే మళ్ళీ తిని ఆ ప్రసాదాన్ని. అంటే ఇంత కెమికల్స్ కలిపినటువంటి ఫుడ్ పాయిజన్ అనేది జరిగింది. ఒక ఫుడ్ మాఫియా, ఒక ఫుడ్ జేహాద్ ఏదైతే లవ్ జేహాద్ అని, లేకపోతే మరొక జేహాద్ అని ఏదైతే ఈరోజు హిందుత్వం మీద దాడులు జరుగుతున్నాయో, అంటే ఇక్కడ పవిత్రమైనటువంటి లడ్డూలో కూడా ఒక ఫుడ్ మాఫియా అనేది చేరిపోయింది. ఇది చాలా బాధాకర అంశం ఇది.